నీ వద్దకు వచ్చుటకు నీ సహాయం కొరకు చేసిన సహాయం కొరకై వందనములు చెల్లించుకొనిచున్నాము. నా తండ్రి, నీవు మాట్లాడుచున్నప్పుడు మా హృదయములు తెరవబడాలి. మా కట్లు తండ్రి తెగిపోగలగాలి. మా స్థితి మేము మొదట గ్రహించగలగాలి. ఆ విధముగా చేయమని అడుగుచు ఉన్నాను. నీ మాటలను వ్యతిరేకించినటువంటి వారుగాను, నా దేవ, నిర్లక్ష్యముగా వాటిని ఎంచేవారుగా ఉన్నట్టయితే హృదయమును సరిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవు నీ యొక్క న్యాయ సింహాసనం ఎదుట మేము నిలవలసి వచ్చినప్పుడు, తీర్పు తీర్చే సమయంలో మా యొక్క ప్రతి కార్యము క్రియ బయలుపరచబడినప్పుడు మేము పొందవలసినటువంటి బహుమానములు మిస్ అయిపోతాం. సీరియస్నెస్ దయచేయము. క్రైస్తవ జీవితం చాలా విలువైనది. అందులో యేసు చేత రక్షణ పొందినటువంటి వారు ఇంకా ప్రత్యేకమైనటువంటి ఆ విలువ తెలియకపోవటాన్ని బట్టి మా బ్రతుకులు తండ్రి యుక్తముగా యోగ్యముగా లేవు. నీవు మాట్లాడమని మొరపెట్టుకొనిచున్నాం. హృదయ కాఠిన్యమును నీ వాక్యము బద్దలు చేయగలగాలి. స్వేచ్ఛను అనుగ్రహించు. ఈ స్థలమును శుద్ధి చేయము. కొద్దిమందే ఉన్నారు ఇక్కడ, ఇంకా బయట చాలామంది ఉన్నారు. క్రైస్తవులు మరి ముఖ్యంగా వారే మొదట నష్టాన్ని పొందుతారేమో అనిపిస్తుంది. ఈ ఊరిలో ప్రత్యేకముగా క్షమించి కనికరం చూపు. ఆత్మీయ సోమరితనాన్ని, అపవిత్ర ఆత్మలు ఇక్కడ బంధించబడి ప్రజలు విడుదల పొందగలిగేలా చేయము. నీ వాక్యం బోధించడానికి సహాయం చేయి. నిర్లక్ష్యం చేయకుండా ప్రజల హృదయంలో ఆసక్తిని పెట్టించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీకు అలసట వస్తుందేమో, అలసట రానియకండి. ఎందుకంటే ఈ రోజు నుంచి నేను చెప్పబోయే మెసేజెస్ చాలా ఇంపార్టెంట్. అంత్యకాలం, ఇది రెండోసారి సిక్ అవ్వడం. అంత్యకాలం గురించి సీరియస్గా చెప్పడానికి పోయే రోజు ఎక్కడ చెప్పాలనుకున్నాం సిక్ అవుతాం, ఇక్కడ చెప్పాలనుకున్నాం సిక్ అయ్యాం. ఎందుకంటే ప్రపంచ అంతం ఎలాగా ఉండబోతుంది అన్న విషయము సైతాను మనల్ని తెలుసుకొననివ్వడు. కాబట్టే దాని గురించి బోధిస్తున్నప్పుడు ఆటంకపరుస్తాడు. ప్రపంచ అంతం చాలామంది ఎలా ఉందంటే నవ్వులాటగా కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి విన్నాం కదా క్రైస్తవులు మేము యేసు ప్రభు వస్తాను. విందువులే, నేను ఛాలెంజ్ చేస్తా. రేపు ఎల్లుండి కూడా చెప్తారు. మీకు చేతనైతే నన్ను డిబేట్ చేయండి. నేను ఇచ్చే ప్రూఫ్స్ను మీరు తప్పని నిరూపించగలగండి. చూద్దాం. ఏ విషయంలో? చిన్నప్పటి నుంచి విన్నా మేము యేసు ప్రభు వస్తాడని, ఇంకా రాలేదు, నువ్వు చెప్పేది కూడా అంతే అనే భావన ఉంది చాలామందికి. విజయవాడలో కూడా అదే చెప్పాం. 2 సెషన్స్లో మాట్లాడినాం. మొదట ఈరోజు చెప్తాను, రేపు ఉదయం కూడా రాప్చర్ సంఘం ఎత్తబట్ట చెప్పాలి. రేపు సాయంత్రము నెరవేర్చబడిన ప్రవచనాలు చెప్పాల్సి ఉంటుంది. ఎల్లుండి సాయంత్రము నెరవేర్చబడని ప్రవచనాలు చెప్పాల్సి ఉంటుంది. చాలా ప్రమాదకరమైనవి. నెరవేర్చబడకుండా, మనకు తెలియకుండా కొన్ని నెరవేర్చబడినవి, దాన్ని గుర్తించడం లేదు. నెరవేర్చబడినవి ఇంకా ప్రమాదకరమైనవి. కాబట్టి ఫస్ట్ దెబ్బతినేది క్రైస్తవులు. క్రైస్తవులు అంటే రక్షణ పొందిన వాళ్ళు. తీర్పు నీతిమంతునింట ప్రారంభమవుతుందంట, భక్తిహీనులంట కాదు. ఇంకా పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలుచునని ఉంది. సో ఫస్ట్ నీతిమంతుడు జాగ్రత్త పడాలి. తర్వాత క్రైస్తవుడై ఉండి దేవుడి గురించి తెలిసినాడు వాడికి పడుతుంది. తర్వాత అన్యుల దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఈరోజు ధ్యానించబోయేటువంటి అంశం ప్రాముఖ్యమైనది. చాలా జాగ్రత్తగా వినండి. ఇది కేవలం విశ్వాసులకు మాత్రమే ఇప్పుడు చెప్పేది. కానీ రక్షణ పొందిన వాళ్ళు కూడా వినండి. ఎందుకంటే ఈ మధ్యలో రక్షణ పొందితే ఫైనల్గా నువ్వు కూడా నిలబడాల్సి వస్తుంది. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం ఇక్కడ వేస్తుంటారు, మీరు చూడండి, టైం వేస్ట్ చేయకుండా. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. వాక్యం యొక్క అంశము విశ్వాసుల తీర్పు. ఈ యొక్క వచనము ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, ఈ యేసుక్రీస్తు ఎదుట తీర్పు అన్నటువంటిది ఎప్పుడు జరుగుతుంది? దాన్ని బీమా తీర్పు అంటారు, బీమా జడ్జిమెంట్ అంటారు. బీమా
తీర్పు అందాం, తెలుగులో చెప్పుకుందాంలే. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది జరగడానికి ముందు ఏం జరుగుతుంది అంటే సంఘం ఎత్తబడుతుంది. తర్వాత ఈ సంఘం ఎత్తబడము అనేది ఎప్పుడు జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రవచనాలు ఏమిటి, క్రీస్తు రాకడకు నెరవేర్చబడిన ప్రవచనాలేమి, నెరవేర్చబడని ప్రవచనాలేమి. సరే, మొదట ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క న్యాయ సింహాసనం గురించి మాట్లాడదాం. ఇది కేవలం రక్షణ పొందినటువంటి విశ్వాసులకు మాత్రమే తీర్పు, రక్షణ పొందని వాళ్ళకు కాదు. ఏముంటుంది ఈ తీర్పులో? యేసు ప్రభు ఒక సింహాసనం మీద ఆసీనుడైతే మనం ఆయన ముందుకు వెళ్ళి లెక్క అప్పగించాల్సి ఉంటుంది. ఏమి దాచబడినవన్నీ బయటకు వస్తాయి, రహస్యములన్నీ బయటకు తీసుకొని వస్తాడు. దేహముతో జరిగించిన వాటిని, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఈ దేహం అంటే శరీరం బ్రతికున్నప్పుడు చేసిన మంచి పనులు చెడు పనులు కూడా బయటకు వస్తాయి. ప్రతి భక్తి సంబంధమైన ఆలోచన బయటకు వస్తుంది, ప్రతి పాపపు తలంపు బయటకు వస్తుంది, తర్వాత ప్రతి రహస్య ప్రార్థన బయటకు వస్తుంది, తర్వాత ప్రతి రహస్యంగా శపించినటువంటి శాపం కూడా బయటకు వస్తుంది, తర్వాత ప్రతి ధార్మిక క్రియ అంటే ప్రేమతో చేసినటువంటి క్రియలు, చారిటీ వర్క్స్ అంటారు, అవి కూడా బయటకు వస్తాయి. తర్వాత దాచబడినటువంటి స్వార్థపు క్రియలు కూడా బయటకు వస్తాయి. హిడెన్ చారిటీ అండ్ హిడెన్ డీడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని అన్నీ చూస్తాం. అప్పుడు మనం సంవత్సరాల కింద చేసిన మర్చిపోయింటాం కదా, దేవుడు మర్చిపోకుండా అన్నిటిని లెక్కలకు తీసుకొస్తాడు అన్నమాట. అయితే ఇవన్నీ నావే ప్రభువా అని ఒప్పుకోవాల్సి వస్తుంది. నాకు తెలియదు, నేను మర్చిపోయానంటే లేదు, పిక్చర్ మాదిరి అన్నీ చెప్తుంటాడు, ఇదిగో 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 అని. కాబట్టి ఇవన్నీ మనం చూడబోతున్నాము. ఇలాంటిది మనకు ఒకటి జరగబోతుంది అని మనకు తెలిసినప్పుడు మరి జీవితాన్ని ఎంత జాగ్రత్తగా గడపాలి. హూ కేర్స్ అంటారు, ఎవడేం చేస్తాడు, నా లైఫ్ నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటాడు. బ్రతుకు. తీర్పు అనేది ఒకటి ఉంది. అంటే రక్షణ పొందిన వారికి, మళ్ళీ రక్షణ పొందిన వారి తీర్పు డిఫరెంట్గా ఉంటుంది. ధవల సింహాసనం తీర్పు అంటారు, వైట్ థ్రోన్ జడ్జిమెంట్. దాని గురించి మనం డిస్కస్ చేయడం లేదు. మరి విశ్వాసులు ఎలాగ తీర్పు తీర్చబడతారు? 2 కొరింథీ 5:10. అయితే ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అందరు భయపడి ఉంటారు నేను చెప్పేసరికి, విశ్వాసులు దీంట్లో భయం లేదు. ఈ క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే అన్నారు కదా, ఈ క్రియలు పాపములు కాదు. ఎందుకంటే పాపములను ఆల్రెడీ యేసు ప్రభు తీర్పు తీర్చేస్తాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యుని బట్టి అప్రీనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. పాపం చేసావు, పశ్చాత్తాపడ్డావు, దేవుడు క్షమించేశాడు. పాపం చేసిన దాన్ని బట్టి నీకు నాకు రావాల్సిన శిక్ష యేసు ప్రభు వేసుకున్నాడు కాబట్టి చనిపోయి తిరిగి లేచాడు. సో న్యాయసింహాసనం ఎదుట బీమా జడ్జిమెంట్లో, బీమా అంటే ఏం లేదు, ఒక సీట్ అంతే. ఒలింపిక్స్లో ప్రైజులు ఇస్తారు కదా, 1, 2, 3 అని ఒక చిన్న చక్కపీట మాదిరి వేస్తారు. ఒకటి ఫస్ట్ వచ్చినాడు ఎత్తులో నిలబడతాడు, సెకండ్ థర్డ్ అటు నిలబడతాడు, అలాగే ఉంటుంది అంతే. పౌలు ఆ మాట ఎందుకు రాశా అంటే, గ్రీక్ కాలంలో ఒలింపిక్స్ జరిగినప్పుడు, లేకపోతే ఒలింపిక్స్ అంటే ఆ పోటీలు జరిగినప్పుడు విజేతకు అలాగా జడ్జి అలాగ నిలబడి అలా ఉండి ఆ పీఠం మీద కూర్చొని బహుమానాలు ఇస్తాడని. తర్వాత కోర్టుల్లో కూడా అలాంటి సన్నివేశమే ఉంటుందని. అయితే ఇక్కడ కోర్టు సన్నివేశం తీసుకోవడం లేదు, కానీ పౌలు బహుమతి పొందినటువంటి విజేతలకు ఇచ్చేటువంటి సన్నివేశాన్ని మాత్రమే చెప్తున్నాడు. కాబట్టి మనం చేసిన పాపముల విషయంలో అయితే మనకు శిక్ష లేదు, రక్షణ పొందినటువంటి వారికి అది తీసివేయబడింది. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎవరు ఈ యొక్క బీమా సీట్ దగ్గర, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరు తీర్పు తీర్చబడతారు? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే. ఇక్కడ క్రైస్తవ కమ్యూనిటీలో చాలా సమస్యలు ఏమున్నాయంటే, ఊరికే బల్లలో చేయబెట్టి తీసేసుకుంటుంటారు. వాళ్ళు శపించబడతారు. యాక్చువల్గా రక్షణ పొందనివారు అన్ని పనులు చేస్తారు, ప్రభు బలలో చేయి వేస్తుంటారు. క్రిస్టియన్లో ఉన్న ప్రాబ్లం, ప్రతి ఒక్కడు భ్రమలో ఉన్నాడు, మేము రక్షణ పొందాము అని. దేవుడు లాస్ట్ ఫైనల్ డే
డిసైడ్ చేస్తాడు ఎవడు రక్షణ పొంది ఉంటాడు, ఎవడు పొందినాడు. ఎందుకు? రక్షణ పొందిన వ్యక్తి జీవితంలో మార్పు ఉంటుంది. మాట, ఆలోచన, తలంపు, క్రియ, జీవించే విధానం. యేసు ప్రభు కొరకు వారు ఏదైతే కార్యములు చేశారో విశ్వాసం అన్నటువంటి వారు దాన్ని ఆధారపడి తీర్పు ఉంటుంది. కీర్తనలు 62:12. కీర్తన 62:12. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి. బీమా షీట్లో క్లియర్గా చూసుకుందాం. ఈ బీమా షీట్ లేక క్రీస్తు న్యాయపీఠము ఎవరికి సంబంధించింది అంటే ఇది కేవలం విశ్వాసులకు మాత్రమే. మరి రక్షణ పొందని వాళ్ళకి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఉంటుంది. ధవల సింహాసనం, ధవలం అంటే వైట్, తెలుపు. రక్షణ పొందనటువంటి వ్యక్తులు ప్రకటన 20వ అధ్యాయంలో చెప్పబడినట్టు ధవల సింహాసనం ఎదుట తీర్పు తీర్చబడతారు. కుడివైపు ఎడమవైపు వెళ్ళిపోతారు. తర్వాత వాట్ ఈస్ ఇట్? ఇది ఏమిటి? ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు ఏమిటి అని చూసినట్టయితే, ఒక వ్యక్తి, రక్షణ పొందినటువంటి వ్యక్తి యేసు ప్రభు పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఫెయిత్ఫుల్నెస్. క్రిస్టియానిటీలో కావాల్సింది ఇంటగ్రిటీ, విశ్వాసం. అదైతే ఇవన్నీ పక్కన పెడితే నమ్మకత్వం. బలా నమ్మకమైన దాసులు అంటాడు చూసారా? బలా హోలీ మ్యాన్ అని లేదు, పరిశుద్ధుడు అని లేదు. అది ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రార్థన చేసావు, ఇంట్లో పోతే షార్ట్స్ చూసుకుంటున్నావు. అదే నమ్మకత్వం అంటే. చూడొద్దు అనడం లేదు, కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు. ఇక్కడ ఎంత భక్తి ప్రదర్శిస్తున్నావో రహస్యమందు కూడా అదే విధంగా ఉండాలి. సో నమ్మకమైనటువంటి వాడు. నలుగురు ముందు ఎంత భక్తి ప్రదర్శిస్తున్నావో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అంతే భక్తి ఉండాలి. నేను హైదరాబాద్ చర్చికి పోయేటప్పుడు పాస్టర్ లేనప్పుడు చాలా త్వరగా వచ్చాను. ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్ నాది ఆ చర్చిలో. పాస్టర్ ఊరికి పోయినా, అబ్సెంట్ అయినా, లేట్ వస్తానంటే అరగంట నేనే ముందు ఉండేవాడిని, అరగంట తర్వాత నేను వెళ్ళేవాడిని. ఎందుకు అప్పుడే వచ్చినావు అంటే, అరే బుద్ధి లేనోడా, నాయకుడు లేనప్పుడే నమ్మకంగా ఉండాల్సింది, వాడున్నప్పుడు నువ్వు నటన చేయడం వల్ల ఉపయోగం లేదు అని. సో నమ్మకత్వం ఇది. దీని మీద దేవుడు నీకు నాకు ప్రతిఫలం అన్నటువంటిది ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టుగా దేవుడు బహుమానాలు ఇస్తూ ఉంటాడని పెద్దలు చెప్తారు. బైబిల్లో కూడా అదే ఉందన్నమాట. అంతే తప్ప నరకానికి పంపించడానికి కాదు ఈ తీర్పు. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈ తీర్పు తీర్చబడేవారు తండ్రి కాదు, యేసుక్రీస్తు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును. ఎప్పుడు జరుగుతుంది? రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, రేపు చూసుకుందాం. రకరకాల అభిప్రాయాలు. నేను నమ్మేటువంటిది, మీకంతా నేను చెప్పినటువంటిది, ఎక్కువ శాతం మంది నమ్మేటువంటిది కూడా ఏమిటంటే, సంఘం ఎత్తబడిన వెంటనే ర్యాప్చర్ అంటారు. మధ్యాకాశంలో శబ్దం, బూర శబ్దం అనిపిస్తే రక్షణ పొందిన వాళ్ళు మాయమైపోతారు. దాని వీడియో కూడా చూపిస్తాం. 6 minutes వీడియో ఉంది. ఇప్పుడైతే ఇప్పుడు చూపిద్దాం, లేదంటే రేపు మార్నింగ్ సర్వీస్లో చూపిద్దాం. సంఘం ఎత్తబడిన తర్వాత మనం నమ్ముతాం కాబట్టి అదే చెప్తున్నాం. విశ్వాసులందరూ గ్యాదర్ చేయబడిన తర్వాత, అంటే సమకూర్చబడిన తర్వాత ఈ తీర్పు ఉంటుంది అన్నటువంటిది. అయితే ఈ బహుమానాలు ఎలాంటివి? మీరు చేసిన క్రియలు మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దాని ప్రకారము బహుమానాలు ఉంటాయి. కొంతమంది అభిప్రాయం ఏమిటంటే, బహుమానాలు అంటే లూకా సువార్తలో మీనాల గురించి ఉపమానం ఉంది, దానికి సంబంధించింది అని చెప్తానమాట. లూకా సువార్త ఎక్కడ ఉంటుంది? 19. చదవాల్సిన అవసరం లేదు. తర్వాత తలాంతులు, మీనాలు అని ఆ విధంగా కొంతమంది ఏమో అనిపిస్తారంటే, కొన్ని ఊర్ల మీద నీవు అధికారమై ఉంటావని. ఇది అభిప్రాయాలు మాత్రమే, పండితుల యొక్క అభిప్రాయాలు మాత్రమే. ఖచ్చితంగా ఇదే రివార్డ్ ఉంటుంది అన్నటువంటిది అయితే చెప్పబడలేదు. సరే, ఏదైనా సరే ప్రతిఫలం ఉంటుంది. లూకా సువార్త 19లో చెప్పబడిన రీతిగా అయినా సరే, 1 కొరింథీ 9:25 ఇక్కడంతా ప్రతిఫలం గురించి మాట్లాడుతుంటాడు. నెక్స్ట్ చూసినట్టయితే, ఎందుకు ఈ సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనటువంటిది? ఎందుకు న్యాయపీఠం ఎంత తీర్పు, సంఘం ఎత్తడం ఎందుకు ప్రాముఖ్యమైనటువంటి అంటే,
యేసుక్రీస్తు ఎదుట ఒక దినమున మనం నిలబడి తీర్పు పొందబోతున్నాం. కాబట్టి ఈ లోకంలో నమ్మకంగా, న్యాయంగా, నీతిగా జీవించాలి అన్నటువంటిది మనం గుర్తు చేసుకోవడానికి అంతే. ఇంత భక్తి నీకెందుకు? ఇప్పుడే సినిమాలు మానేస్తావా? పెళ్ళికి ముందు సెక్స్ ఎందుకు? పెళ్ళైన తర్వాత సెక్స్ ఎందుకు? దాన్ని వదిలేసి దాన్ని వెళ్ళంటే ఈ సిద్ధాంతం తెలిస్తే ఏమవుతుంది? యేసుక్రీస్తు కొరకు భవిష్యత్తులో ఎదుర్కొపోయేటువంటి తీర్పు కొరకు బహుమానం కాదు, ఆయనకి ఇష్టలుగా ఉండాలని, ఈ లోకంలో నమ్మకంగా, నీతిగా, న్యాయంగా జీవించడానికి ఇది మనల్ని బలపరుస్తుంది. మరి ఇలాంటి ఆడిటింగ్ అంటే లెక్క చూసేటువంటి టైం కొరకు మనం ఎలా సిద్ధపడవచ్చు? దేవుడి దగ్గరికి వెళ్తాము, ఆయన నిలబెడతాడు, కొన్ని ప్రశ్నలు వేస్తాడు, సమాధానం చెప్పాలి. దీనికి ఎలా సిద్ధపడతాం? 5వ అధ్యాయము 7వ వచనం, అంటే 2 కొరింథీ 5:7 ఉంది. అది చదువుదాం, అనవసరం అనిపిస్తుంది. ఓకే, నేను చదువుతాను. 2 కొరింథీ 5, లేకుంటే డిస్ప్లే 2 కొరింథీ 5:7. గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఈ దేహము, ఈ బాడీ బతికున్నాం కాబట్టి దేవుడికి నమ్మకంగా ఉండాలని చెప్పబడుతుంది. ఆ విధంగా ఉండాలి. పరలోకం కొరకు 5వ అధ్యాయం 8వ వచనం, పరలోకం కొరకు ఆశ సంపాదించుకోవాలి. ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. 2వది కారణం. ఎలాగ నీవు ఈ ఆడిట్ కొరకు, ఈ లెక్క చూస్తానికి కొరకు సిద్ధపడచ్చు అంటే 5వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసాన్ని బట్టి జీవించడం. 2వది పరలోకం కొరకు వాంఛ కలిగి ఉంటాడు. చస్తే ఎవడు చూస్తాడు, ఎక్కడ పోతాం మనకు తెలుసా? బాడీ మాలిక్యూల్స్ అని నాస్తికులు అంటారు, దేవుని నమ్మని వాళ్ళు. వాళ్ళ సిద్ధాంతం అలాగుండని. తర్వాత ఇది చాలా ప్రాముఖ్యమైనది. 5వ అధ్యాయం 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందునను దేహమును విడిచెను, ఆయనకి ఇష్టలమై ఉండవాలని మిగులు ఆపేక్షించున్నాము. మన గురి అంతా ఈ లోకంలో జీవించేటప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎందుకు నువ్వు ఇలా బతుకుతున్నావు అనేవారు. నేను ఎంటెక్ చేసి బీటెక్ బ్యాంకులో తిరుగుతున్నప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదంటే ఎందుకు ఉండాలి అనేవాడిని అంతే. దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండు, కుక్కల మాదిరి తిరగకూడదు, పరిశుద్ధంగా ఉండాల్సిందే. ఈ వాక్యం బేస్, అందుకే అంత ఖచ్చితమైన బ్రతకాల్సిందే. ఎందుకు చర్చికి టైంకి రావాలంటే దేవునికి ఇష్టం. రేపు ఇది కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ఇంత నిష్ఠ కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాల్సిందే. ఎందుకు దెబ్బకు దెబ్బ, మాటకు మాట లేదు అంటే దేవునికి ఇష్టంగా ఉండాల్సిందే. ఇదే భక్తి అంటే. వాక్యం క్షుణ్ణంగా తెలియని వాళ్ళు చాలామంది మనం తప్పుదోవ పట్టిస్తారు. వాళ్ళు అసలు లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తీర్పు ఎదుట అన్ని సింహాసనం అన్ని తేలిపోతాయి. కాబట్టి ఇవి ఇలాగ చేయగలిగితే ఏమిటి? విశ్వాసం ద్వారా జీవించడము, పరలోకానికి కొరకే ఆశ కలిగి ఉండడము, యేసులకు ఇష్టలుగా జీవించడము. 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క న్యాయ సింహాసనాన్ని దృష్టిలో ఉంచుకోవడం. 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలను. ఒకరోజు ప్రత్యక్షం కావాలి, ఫేస్ చేయాలి అన్నది గుర్తుపెట్టుకుంటే ఈ లెక్క గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరి మనం ఎలాగా తీర్పు తీర్చబడతాం? మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మత్తయి 16:27. ఎలా తీర్పు తీర్చబడతాం? బహుమానాలు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలము ఇచ్చును. ఈ లోకంలో ఎలా జీవించాను నేను అన్నది దేవుడికి లెక్క చెప్పుకోవాలి. దట్స్ ఆల్. కొట్టడు, తిట్టడు ఆయన. ఇంకొక విషయం తెలుసా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనం ఏముందంటే, మీలో ఎవడైనా పాపం చేసినాడు ఎలా యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. అంటే నేను పాపం చేస్తే యేసుప్రభు వచ్చి తండ్రితో చెప్తాడు, ఈ డానియల్ నేను ఇతని కొరకు మరణించి తిరిగి లేచాను, నన్ను బట్టి క్షమించని. మా న్యాయవాది యేసుక్రీస్తు. న్యాయవాది ఎదుటే నువ్వు ఉన్నావు అనుకో, మధ్యవర్తి ఎదుటే నువ్వు ఉండాల్సి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అప్పుడు ఇంకా న్యాయవాది లేడు. న్యాయవాదే నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నీకు మధ్యవర్తిత్వం చేసి నిన్ను ప్రొటెక్ట్ చేసే న్యాయవాదే ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మన సపోర్ట్కి ఎవరు రారని చెప్పి లెనార్డ్ రావెన్హిల్ అనేటువంటి భక్తుడు అంటున్నాడు. జాగ్రత్త, నీ తరపున వకాల్త ఉండదు, నా తరపున వకాల్త ఉండదు. నా ప్రశ్నకు, నా జీవితానికి నేనే ఆన్సర్. మా అమ్మ కాదు, మా నాన్న కాదు, మా తాత కాదు. మా అమ్మ ప్రార్థన చేస్తుంది నా కొరకు పోయాను, మీ అమ్మ ఇప్పుడు ప్రార్థన చేస్తుంది
పరలోకంలో మీ అమ్మ నీ గురించి అడుగుతుంది, అసలు ఉండదు అక్కడ. అది తెలియదు చాలామందికి. మా అమ్మ ప్రార్థన చేస్తారులే, మా నాన్న చేస్తారులే అని. బైబిల్ బాగా చదువు, కొంచెం ఫోన్ పక్కన పెట్టి. అప్పుడు ఎందుకు భక్తి చేయాలా, ఇన్ని మీటింగ్స్ ఎందుకు, ప్రతి నెల, ప్రతి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, డబ్బు ఎక్కువయా కాదు. ఛాన్స్ మిస్ అయిందంటే మీరు నరకానికే రక్షణ పొందినటువంటి వ్యక్తులు. వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. ఆ భయం మాకు తెలుసు కాబట్టి మేం భయపడి మా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం. దట్స్ ఆల్, అంతకుమించి ఏం లేదు. ఎలాగ తీర్పు తీర్చబడతారు? క్రియల చొప్పున, నీవు నేను చేసినటువంటి క్రియల చొప్పున. ఏమిటా క్రియలు? నువ్వు ఏం చేసావు అంటే, నువ్వు అంటే నేను కూడా, మనం ఏం చేసాం, ఎందుకు చేసాం, ఏమి చేశాము, ఎందుకు చేశామంటే చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ డీడ్? ఉద్దేశం ఏమిటి? ఒకరికి హెల్ప్ చేసావు కదా, మంచి పని, ఎందుకు చేసావు? తిరిగి లాభం పొందొచ్చన, అది దాని అర్థం. మరి మత్తయి సువార్త 25లో 31 నుండి 40 వరకు చూద్దాం. విశ్వాసులు చేసినటువంటి మంచి క్రియలు. మత్తయి సువార్త 25:31 నుండి. తన మహిమతో మనుష్య కుమారుడును, అందరూ చదవండి, ఇదేమి కథ కాదు, మీరు చదవాల్సిందే, మీదే వ్యవహారం ఇది. నా వ్యవహారం నాది, మీ వ్యవహారం మీదే, మీ చిట్టా మీరు ఎత్తుకోవాల్సిందే. తన మహిమతో మనుష్య కుమారుడును, ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి. యాక్చువల్లీ ధవల సింహాసనం తీర్పు, కానీ ఇక్కడ విశ్వాసులు మంచి క్రియలు ఉన్నాయి కాబట్టి దాన్ని చెప్తున్నాను నేను. 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనిడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. 40. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాడు. ఈ 36-40 మధ్య మేమెప్పుడు చేసామంటారు. అరే, మిక్కిలి అల్పులైన సహోదరులు, నా వాడు వీడురా, వానికి చేసావు కాబట్టి నాకు చేసావని. ఇది దేని క్రియల వల్ల రక్షణ కాదు. బాగా వినండి, ఇది మంచి పనులు చేసే రక్షణ కాదు, చారిటీ వర్క్స్ రక్షణ కాదు. రక్షణ పొందినటువంటి వ్యక్తి చేసిన మంచి పనులు. రక్షణ పొందితే మంచి పనులు చేయాలి. యాకోబు పత్రికలో ఉంది, క్రియలు లేని విశ్వాసం మృతం. ఏం విశ్వాసం? యేసుక్రీస్తునందు నమ్మికించాలని చెప్పినటువంటి విశ్వాసంతో మంచి క్రియలు వస్తాయి. ఆ క్రియలు, కొంతమంది రక్షణ పొందినా కూడా పీనాశోళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఎవరికి చేస్తారంటే మిక్కిలి అల్పులు అంటున్నాడు. దాని ఒకవేళ అర్థం ఇలాగ తీసుకోవాలి, మిక్కిలి అల్పులని అర్థం ఒకవేళ గుర్తింపు లేనటువంటి వాడు, ఘనత లేనటువంటి వాడు, వాడికి మేలు చేస్తే నీకు మళ్ళీ మేలు రాదు, వాడికి మేలు చేయడం వల్ల ఎవరు పెద్ద పట్టించుకోరు, అలాంటి వాళ్ళని పట్టించుకుంటున్నావా చెప్పు. క్రిస్మస్ రోజు కుష్ఠరోగాలకు మాత్రం బట్టలు ఇస్తారు, అది ఒక్కటే కాదు, ఇన్ బిట్వీన్ జనవరి అండ్ క్రిస్మస్. అందుకే మిషనరీస్ ఎందుకు కుష్ఠరోగుల మధ్య సేవ చేశారు, దీన్ని బేస్ చేసుకుని క్రైస్తవ మిషనరీస్ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. ఎయిడ్స్ పేషెంట్స్, ఇప్పుడు ఎయిడ్స్ వచ్చింది, ఎయిడ్స్ పేషెంట్స్ మధ్య సేవ చేశారు, తర్వాత అనాథల మధ్య సేవ చేశారు, విధవరాళ్ళ మధ్య సేవ చేశారు. ఇదే కారణం. బలా నమ్మకమైన దాసుడా అనిపించుకోవడానికి, బలా నమ్మకమైన దాసురాలా అనిపించుకోవడానికి. కానుక ఇవ్వాలంటే లెక్కబెట్టి సార్, నేను తింటానా, నా డబ్బులే విచ్చలవిడిగా వెళ్ళిపోతుంటాయి బయటికి. మీకు తెలియటం లేదు, సీక్రెట్ మీకు తెలియటం లేదు. మీరు ఇవ్వరు కాబట్టి మీకు ఇవ్వబడటం లేదు. మీరు సంపాదిస్తున్న దాంట్లో సమృద్ధి మీకు ఉండటం లేదు. ఏం చేస్తావు దాచిపెట్టుకుని? ఏమి నీ జీవితానికి తృప్తే ఉండదు. ఇంటికి పోయి ఒంటరికి కూర్చోవాల్సిందే, రాత్రి నిద్ర పట్టదు, రకరకాల ప్రయోగాలు చేసుకుంటాం నిద్రపోవడానికి. 1 కొరింథీ 4:5. సమయము కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం అందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. సో అటు ఇటు ఊరికే తీర్పు తీర్చాల్సిన అవసరం లేదురా బాబు, ఇది దేవుడు తీర్చుకుంటాడు, మెప్పిస్తాడు. లేని వాళ్ళు, మెప్పు పొందిన వారు అంటే ప్రతిఫలం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. నన్ను ఎవరు పట్టించుకోలేదు, నేను ఇంత చేశా, నాకు గుర్తింపు లేదని ఊరికే ఏడిచి వస్తుంటారు. ఎవడు ఎందుకు, నువ్వు చేసింది ఎందుకు గుర్తించాలి? న్యాయపీఠం ఎదుట గుర్తించబడుతుంది. వరకు సైలెంట్గా ఉండు.
అందుకే చర్చిల్లో కానకిచ్చి పేర్లు ఎందుకు చదివించుకుంటున్నారు నాకు అర్థం కాలే. ఈ బైబిల్ తెలిస్తే ఆ పనులు చేయం మనం. బైబిల్ తెలిస్తే ఆ పనులు చేయం. ఏమొస్తుంది? మనుషుల వల్ల ఘనత వస్తుంది. వీళ్ళు ఎంత ఇచ్చారు అని అందరూ అనుకుంటారు, అంతే. బయటికి పోయిన తర్వాత మర్చిపోతారు. దానివల్ల నేను గౌరవిస్తారా? ఏమీ జరగదు. సో బైబిల్ క్షుణ్ణంగా చదవండి. ఈ యొక్క 1 కొరింథీ 4:5 ఏం చూపిస్తుందంటే హృదయం యొక్క ఉద్దేశములను అవి బట్టబయలు చేస్తుంది అనమాట. ఇవాల్యుయేషన్ ఆఫ్ మోటివ్స్ ఆఫ్ అవర్ హార్ట్స్. ఏ ఉద్దేశంతో వీడు ఈ పని చేశాడు అన్నదాన్ని బయటికి లాగేస్తుంది. చాలా ప్రమాదం. మరి ఇక్కడ ఇంతవరకు మీరు కన్ఫ్యూజ్ అయింటారు. మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంలో ఉన్నప్పుడు జరిగించినవని. చెడ్డవంటే ఏం అర్థము? పాపం కాదు, అది యూజ్లెస్, వర్త్లెస్ అని, పనికిరానటువంటివి, ఉపయోగం లేనటువంటి పనులు చేసినారు కదా, దాని విషయం లెక్క. మంచి పనుల విషయం కూడా లెక్క. అంటే మనం చేసిన పనుల్లో యూజ్లెస్, పనికిరానివి ఉంటాయి. పాపం కాదు అది, పనికిరాని క్రియలు కూడా కొన్ని ఉంటాయి. అవి లెక్క వేస్తుంటారు అన్నమాట దేవుడు. ఈ శరీరంలో చేయబడినటువంటి మంచి క్రియలు ఏమిటంటే, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన పరిచర్య లేక మన జీవితకాలం, ఒక సేవకుడైతే అతని పరిచర్య విధానం, ఈ సేవకుడికి చాలా భయంకరంగా ఉంటుంది. పరిచర్య విధానం ఎలా చేశాడు, ఇది ప్రిపేర్ అవుతూ నాకు అర్థమైపోయింది. నేను దేనికి లెక్క ఇవ్వాలని చూశాక నాకు అర్థమైంది. నాకు అమ్మో దీనికి ఖచ్చితంగా క్వశ్చన్లు పడతాయి నాకు, ఎందుకంటే దాంట్లో అంతా ఫెయిల్ నేను. మంచివైనా సరే చెడ్డవైనా సరే మనము చూసుకున్నాం. ఇప్పుడు 3 విషయాలు చూడాలి. ఈ క్రియలు అన్నటువంటివి, క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. క్రియలు ఏమిటి? ఏ ఉద్దేశంతో చేసావో దానిని బట్టి తీర్పు తీరుస్తాడు. క్రియలు మంచివా వ్యర్థమైనవా అనే దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. మరి 3 రకాలు ఏమిట్రా అంటే, మన శరీరంలో మనం చేసిన 3 రకాలు లేదంటే క్రియలు, ప్రవర్తన, పాపములు, యాక్ట్స్ అంటారు. పాపము, ప్రవర్తన, క్రియ, యాక్ట్స్, బిహేవియర్, వర్క్స్ అన్నమాట. యాక్ట్స్, ఈ యొక్క పనులు ఇవి పాప పనులు. ఇవి సిలువలో దేవుడు భరించాడు కాబట్టి శిక్ష లేదు మనకు, రక్షణ పొందిన వారికి శిక్ష లేదు. తర్వాత ప్రవర్తన, ఎంత దగ్గరగా క్రీస్తును పోలి నడుచుకొనిచున్నావు. ప్రవర్తన ఎంత దగ్గరగా, చచ్చే వయసు వస్తుంటుంది కానీ ప్రేమించడం అనేది తెలియదు. ఇది క్రీస్తు సారూప్యము కాదు. చాలామందికి యేసుప్రభు గురి కొరకు మేము ఏమీ సాధించలేము అనుకుంటుంటారు. నువ్వు ఏమీ సాధించాలని నేను తీసుకురాలే దేవుడు. నువ్వు యేసును పోలి నడుచుకోవడానికే నిన్ను రక్షించాడు. అలా నడుచుకుంటే అదే పెద్ద సాక్ష్యం అవుతుంది. ఆటోమేటిక్గా నువ్వు సాక్ష్యం కూడా చెప్తావు. ఈ మర్మం అర్థం కావడం లేదు. కాబట్టి మనం దేవుని సారూప్యంలో, ఇమేజ్లో సృష్టించబడ్డాం కాబట్టి బిహేవియర్ పక్కన పెడదాం. మనం ఇప్పుడు ధ్యానించవలసిందంటే క్రియలు ఏమిటి. ఇది చాలా ప్రమాదకరంగా అనిపించింది నాకు. ఎలా ఒక బాగా వినండి, ఇది ప్రాముఖ్యం. ఇదంతా మెసేజ్ అంతట్లో ఈ భాగమే చాలా ఇంపార్టెంట్, సెంట్రల్ పార్ట్. ఎలా పిలువబడ్డాడు, పిలువబడినటువంటి వానికి ఏమి ప్రత్యేకమైనటువంటి పని ఇచ్చాడు, లేక గిఫ్ట్స్ ఇచ్చాడు, వరములు అనవచ్చు, తలాంతులు అనవచ్చు. విశ్వాసి పిలువబడ్డాడు. పిలువబడిన ప్రతి ఒక్కడికి, రక్షణ పొందిన వాడికి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఉన్నది. అది పూర్తి చేయడానికి ఏం వరములు ఇచ్చాడు. ఇప్పుడు ఆగి మీరు ఒక 10 సెకండ్లు ఆలోచించండి, చూద్దాం. నేను భలే మాట్లాడతా, దాని గురించి అనడం భలే మాట్లాడదు కాబట్టి వచ్చుల గుంతలో పడుతున్నాం. దేవుడు రక్షించాడు, పిలిచాడంటే రక్షించాడు. రక్షించిన తర్వాత ఒక ప్రత్యేకమైన పని చేయడానికి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు. దీనిని దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నీవు ఎలా పూర్తి చేసావు. దీనికి ఒక కిటుకు ఉంది, మళ్ళా అంటే ట్విస్ట్ ఉంది. ఏమిటి? అసలు దేవుడు నేను ఎందుకు పిలిచాడో తెలుసా? చాలామందికి తెలియదు. ఎందుకు తెలీదు? వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ప్రవీణ్ పగడాల గురించి మాకు ఫుల్ బిజీగా అనాలిసిస్, డిస్కషన్ చేస్తున్నారు. తర్వాత పోతే ట్రంప్ గురించి మాట్లాడుతున్నారు. నన్ను ఎందుకు పిలిచాడు? నాకు తెలుసు నన్ను ఎందుకు పిలిచాడు. అందుకే నన్ను పిచ్చోడు అంటారు అందరు.
నన్ను అనేవాళ్ళు పిచ్చోళ్ళు. ఎందుకంటే నా గమ్యం నాకు తెలిసినప్పుడు నేను ఎట్లా పిచ్చోడు అవుతాను, నేను దారి తప్పుతానా? సో నిన్ను ఎందుకు పిలిచాడు? ఆ పని చేయడానికి నీకు ఇవ్వబడినటువంటి గిఫ్ట్స్ ఏమిటి? తలాంతులో, సామర్థ్యమో, వరములో, కృపలో ఏదన్నా అనుకో, ఏమి ఇచ్చాడు నీకు? సరే, ఎందుకు పిలబడ్డావో తెలుసు, నీకు గిఫ్ట్స్ కూడా తెలుసు. మరి ఎంత నమ్మకంగా ఇవ్వబడిన పనిని నువ్వు పూర్తి చేస్తూ ఉన్నావు? ఇప్పుడు చెప్పు. ఊరికే మనం చొక్కాలు మడుచుకుంటా, కాలాలు మడుచుకుంటా, కొట్టుకుంటా, చర్చి రాజకీయాలు చేసుకుంటా, చంగాలను చీల్చుకుంటా, ఆ పాస్టర్ మీద దుమ్మెత్తి పోసి, వారి మీద లెటర్ రాసి, ఇవన్నీ తెలియకపోతే అవన్నీ చేస్తాం. మనం చేయవలసిన పని వేరేది ఉంది. అందుకే చాలామంది, ఒకసారి పెద్ద సేవకుడు, చాలా శక్తివంతమైన సేవకుడు, మేము బెంగళూరులో ఉన్నాం, బెంగళూరుకు రావాలన్న క్రిస్మస్ ప్రోగ్రాం వాక్యం చెప్పడానికి. మెడ్రాస్ నుంచి వస్తూ నగరి దగ్గర యాక్సిడెంట్ అయింది. అని పెద్ద హైఫై కారు, బుల్డోజర్ వాడు వచ్చి తగిలిచ్చేసాడు, దిగేసినాడు. వాడు భయపడుతున్నాడు, ఎందుకంటే మంచి భారీ ఆకారం, తెల్లగా ఉంటాడు, ఒక పెద్ద టాటా బిర్లా టైప్లో ఉంటాడు, టాటా మాదిరి ఉంటాడు. అలా ఆడు భయపడిపోయి వెనక్కిపోతాడు. ఎలాయా అన్నాడు. ఏం సార్ అంటే, నీతో గొడవ పడ్డానికి, నీ మీద కేసు పెట్టడానికి నాకు టైం లేదని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశారు, ఇంకొక కారు పంపించి దాన్ని ఎక్కి బెంగళూరుకి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయాను. అసలు అంత లక్షల కారు పాడైందని కూడా ఆలోచించలేదు. ఎందుకు అంటే, దీంతో నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? పోయింది, వాడి తప్పు, నా తప్పు, మా డ్రైవర్ తప్పు, నేను చేయవలసింది చాలా ఉందని వెళ్ళిపోతున్నాను. అలాగారవుతాం. ఎందుకు క్రైస్తవులు అలా పక్కనోడి ఈ కొంపల్లోకి ఎందుకు ఏళ్ళు పెడుతున్నాడు అంటే, వాడు చేయాల్సిన పని వానికి తెలియదు కాబట్టి వాడు బిజీ అవుతున్నాడు పక్కనతో. నన్ను పిలిచాడు, నాకు గిఫ్ట్స్ ఇచ్చాడు, పని అప్పగించి గిఫ్ట్స్ ఇచ్చాడు, దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. నేను అంత బిజీగా ఉన్నప్పుడు నీకు వేరే వాడి గురించి ఆలోచించడానికి టైం లేదు, ఉండదు. అది లేదు కాబట్టి రకరకాల వ్యవహారాలు లేవడం స్టార్ట్ అయింది. అమ్మలక్క కబుర్లు ఎందుకు వస్తాయి? రచ్చబండ గోష్ఠులు ఎందుకు స్టార్ట్ అవుతుంది? దర్శనం లేదు, చేయవలసింది ఏందో తెలియదు. అందుకే ఒకరిని ప్రశ్న వేస్తాం. మా ఫ్రెండ్ ఒకటి సేవ చేస్తుంటారే, సేవ అంటే ఏమి రా అని అడిగిన. అన్న ఆత్మలు సంపాదించామన్నాడు. కాదరా, మనుషుల జీవితాలని కట్టడము అన్న. యూ హ్యావ్ టు బిల్డ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. ఎందుకు? చితికిపోయినాయి, గర్విష్ఠులుగా ఉన్నారు మనుషులు. దేవుడిచ్చిన టాలెంట్స్ నాశనం చేసుకుంటున్నారు, చేతగాని వాళ్ళం అనుకుంటున్నారు. వాడికి డబ్బు అన్నీ ఉంటాయి, కానీ వాడు ఏం పని చేయాలో వానికి తెలియదు. ఇలాంటి వారి జీవితాలు కట్టాలి, అదే రా సేవ అంటేనే. ఇది ఒక లైఫ్ టైం వర్క్, ఒక రోజులో జరగదు. కాపరి పని అంట. విశాల్ మంగళుడు అనే గ్రేట్ ప్రీచర్, ఇండియనే, యూఎస్కి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా భయపడిస్తున్నారు, మన వాళ్ళు మొత్తం వాళ్ళు చంపేస్తామని. మొన్న వచ్చాడు హైదరాబాద్, ఆయన కూడా అదే అన్నాడు. ఇప్పుడు పాస్టర్స్ కాపరి పని చేయటం లేదంట, బొమ్మలేసి పని చేస్తున్నారు. కాపరి జీవితాలు కడతాడన్నమాట. సాధ్యమైనంత వరకు వాడు కోఆపరేట్ చేయకుండా భరిస్తాడు. కాబట్టి ఇది దేవుడు దీనికి పిలిచాడు, వరములు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, ప్లేస్ ఇచ్చాడు, చర్చ్ ఇచ్చాడు, మనుషులు ఇచ్చాడు. మరి దీన్ని ఎంత పగడబందిగా నేను చేస్తున్నాను, నీకు ఇచ్చింది వేరు, మరి నీకు తెలుసా కనీసం చెప్పు చూద్దాం. కొంతమంది అనుకుంటారు మాకు 2 జీతాలు చాలా హ్యాపీగా ఉన్నామని. నీకు 2 జీతాలు హ్యాపీగా ఎందుకున్నావు తెలుసా? నీ డబ్బును వేరే వాళ్ళతో పంచుకోవడానికే. అర్థమైందా? నీవు డిపాజిట్లు చేసి మ్యూచువల్ ఫండ్స్ కట్టుకుంటూ ఉండడానికి కాదు, అది కూడా చేయొచ్చు. నీకు విస్తారమైన డబ్బు ఉందంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని పంచాల్సిందే, కాస్త కూస్త పక్కనోడికి. అందుకే నీకు ఇచ్చాడు, లేకపోతే ఎందుకు ఇవ్వాలి? పక్కనోడికి ఇవ్వలేదు, నీకు ఒకడికి ఎందుకు ఇచ్చాడు? అది తెలియదు. కారణం బైబిల్ చదవం మనం. ఇదే సమస్య మనలో ఉంది. తర్వాత ఇది సింహాసనం ఎదుట తీర్పులకు వచ్చేటువంటి విషయం. ఏం చేస్తారా? నేను చెప్పాను, ఇంత పని చెప్పాను, ఏం చేసేవాడిని. ఇక్కడ కొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క ప్రతిఫలం లేక బహుమానం అన్నది డిఫరెంట్ డిగ్రీస్ అంటారు. డిఫరెంట్ డిగ్రీస్ అంటే తలాంతులు. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు. ఇంకొక చోట లూకాసు వార్తలో 10 మీనాలు 10 మందికి ఇస్తారు. అంటే బహుమానాలు, నాకు 5 కృపావరాలు ఇచ్చాను అనుకో, నిశాంత్కు 6 ఇచ్చాను అనుకో, జోబ్కి 7 ఇచ్చాను అనుకో, శ్రీకాంత్కు 9 ఇచ్చాను అనుకో. ఎవడి సామర్థ్యంను బట్టి కృపావరాలు, ఆ కృపలో గిఫ్ట్స్, సామర్థ్యం ఏదో ఒకటి ఇచ్చుకుంటూ పోతాడు. అంతే తప్ప నాకు 6 ఉన్నాయి, నీకు 5 ఉన్నాయి, నాకు 9 ఉన్నాయి అని
అది ఫన్నీ ఫూలిష్నెస్. ఎందుకంటే దేవుడే ఇచ్చాడు. ఇక్కడ మన చేత ఏమీ కాదు. కాబట్టి ఈ విధంగా ఎవడి సామర్థ్యం చొప్పున ఇస్తాడంటే, అందుకే బహుమానాలు కూడా ఇలాగే ఉంటాయి అంటున్నారు. మనిషిని బట్టి డిగ్రీస్ ఆఫ్ రివార్డ్స్ అనమాట. ఇంత మేరకు 10%, 20%, 30%, 40% ఇలాగ ఇచ్చుకుంటూ వస్తాడని కొంతమంది అభిప్రాయం. ఇక 1 కొరింథీ 3వ అధ్యాయం ఇవన్నీ చూసినట్టయితే ఇక్కడ చూసారా, అది చదివితే చాలా బాగుంటుంది. 1 కొరింథీ 3, 11 నుండి 15 వచనాలు, 11 to 15. 1 కొరింథీ 3 అక్కడ ఏమిటంటే టెస్ట్ చేస్తున్నాడు మనం చేసినటువంటి సేవను. ఇది బంగారు అయితే నిలుస్తుంది, చెత్త అయితే కాలిపోతుంది. కాలిపోవడం అంటే నరకానికి పోవు, నీకు బహుమానాలు ఉండవు, నీవు మాత్రమే బయటకు వస్తావు. లాస్ట్లో ఉంటుంది చూడండి, ఫైనల్ 15th verse. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడను కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడను. దేని గురించి ఇది? నీవు డిస్క్వాలిఫై అయిపోయావు, నీవు దేవుని కొరకు ఏ పని చేయలేదు, రక్షణ పొందావు కాబట్టి కాలిపోయింది నీ పని అంతా. అంటే నీకు కేవలం రక్షణ ఉంది, దానివల్ల పరలోకం ఉంది తప్ప నీకు బహుమానం లేదు. వాడు మట్టుకు వాడు బతుకు బయటపడ్డాడంట. మరి అలాంటి జీవితం జీవిస్తావా చెప్పు చూద్దాం. నువ్వు ఏమి దేవుని కొరకు పని చేయకుండా ఉంటే ఎందుకు పని చేయమని ప్రోత్సహించేది? దీని కొరకే నిలబెట్టేస్తాడు, లెక్క తేల్చి పడేస్తాడు దేవుడు. కాబట్టి ఇక దీంతో ఇక్కడ ఆపేస్తాం అన్నమాట. ఏ ఏరియాస్లో, చివరి భాగం ఇది, ఏ ఏరియాస్లో దేవుడు మనల్ని జడ్జి చేస్తాడు? చాలా ఉంది, క్లోజ్ చేయాలి. ఏ ఏరియాస్లో దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడంటే నేను చదివేస్తాను. లూకా సువార్త 16:10. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండటం. లూకా 16:10. మిక్కిలి కొంచెంలో అంటే నీవు పాటలు పాడలేవు, నువ్వు గిటార్ ప్లే చేయలేవు, నువ్వు ప్రసంగం చేయలేవు, నువ్వు చేయగలిగిందంతా మా టేబుల్స్ వేసి తుడిచిపెట్టడం. ఈ చిన్న పనిని ఎంత నమ్మకంగా చేస్తున్నావు చూసినంత. బైబిల్ తెలియకపోవటాన్ని బట్టి ఇంత కష్టము. మళ్ళీ ఇక్కడ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వమే వస్తుంది. క్రైస్తవంకి ఉండాల్సింది. తిమోతితో పౌలు అంటాడు, ఈ పనిని నమ్మకమైన సమర్థుడైన అన్నాడు. నమ్మకమైన సమర్థుడైన ఒక వ్యక్తికి పని అప్పగించాలంటే ఏం చూడాలి? వాడి నమ్మకత్వము, వాడు చేయగలడా లేదా. ఈ రెండే క్వాలిటీస్. నాకు ఇంగ్లీష్ వస్తుంది, నేను పోతా అంటే కుదరదు. నేను ముందే రక్షణ పొందిన అంటే అయితే మాకేమి, ముందే రక్షణ పొంది అన్ని పనులు నీకు చెప్పాలా? నేను 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను 1.5 గంటల ప్రసంగం చేస్తానంటే అట్లేం కుదరదు. కాబట్టి నమ్మకమైన వాడు సమర్థుడు. దీన్ని ఆధారం చేసుకుని అందుకే కొంతమంది చర్చెస్లో అలుగుతారనమాట, మాకు చెప్పలేదని. నువ్వు చెప్తే పెంట చేస్తావు. బైబిల్ బాగా చదువు. పని ఎవరికి అప్పగించాలి? నమ్మకమైన వాడికి, సమర్థుడే. ఏ పని ఎలా చేయాలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. పిడుగుకు బియ్యానికి ఒకటే మంత్రం అంటారు తెలుసా మన భారతదేశంలో. అర్థమైందా? మంత్రం ఏందో సరే ఎందుకులే సోదది. కాబట్టి మిక్కిలి కొంచెంలో, నీకు ఇవ్వబడింది కొంచెమే, దాంట్లో నీ రెస్పాన్స్ ఎలాగుంది, స్పందన, నీకు ఏమీ తెలియదు. ప్రార్థన ఒక్కటే చేస్తావు. మరి ప్రార్థనే చేస్తూ నేర్చుకుంటున్నావా? వాళ్ళ మాదిరి నేను తయారవ్వాలనుకుంటున్నావా? సరే, తర్వాత చూస్తాం. 2వ ఏరియాలో ఎక్కడ దేవుడు పరీక్షిస్తాడు. నీవు క్రీస్తును ముందు పెట్టావా? అన్నిట్లో గుర్తు ఇక్కడ ఫెయిల్ అవుతుంది, ఖచ్చితంగా దీంట్లో ఫెయిల్ అవుతుంది. క్రీస్తును ముందు పెట్టడం అనేది ఇక్కడ వాళ్ళకి తెలియదు. నేర్చుకోండి. అన్నీ వదిలేసి, క్రీస్తును ముందు పెట్టి అన్నీ వదిలేసి ఆయనను వెంబడించడం. దీనికి ఏం కావాలి? త్యాగం కావాలి, డినయల్ కావాలి, ఉపేక్ష కావాలి, వదులుకోవాలి, లాభం ఉన్నది వదులుకోవాలి. ఇది చేసావా అన్నది కూడా లెక్కలోకి తీసుకొని వస్తాడు. నేను పైన చెప్పేస్తున్నాను. తర్వాత మనకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్స్, దీని కృపావరాల దగ్గరకు వచ్చేస్తాంలే. 1 కొరింథీ 12, తర్వాత ఎఫెసీ 4, రోమా 12 అనుకుంటా. ఈ కృపావరాలు అన్నీ ఉన్నాయి. వీటి వరకు వచ్చేస్తాం. నాకు టీచింగ్ గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ అంటే టీచర్, బోధకుడు అనే వరం ఇచ్చాడు అనుకోండి, నేనేం చేయాలి? చదవాలి. ఎంత ఎక్కువగా చదివి అంత ఎక్కువగా డెవలప్ అవ్వాలి. ఇది నువ్వు చేసావా లేదా అన్నది ఆడ మళ్ళీ ప్రశ్నిస్తాడు అనమాట. స్వస్థత వరం ఇచ్చాడు అనుకోండి ఎవడికన్నా, వాడు చీకటి వస్తుంది,
యేసునామంలో పో అని చీకటి వస్తుందని ముందుకు వెనక్కి పెడుతున్నాడు అనుకో, ఎందుకు అంత భయపడినావు అంటాడు సింహాసనం ఎదుట. నిజంగా ఇలాగే జరుగుతుంది. కొంతమందికి పరిచర్య చేసే గుణం ఉంటుంది. నేను కొంతమంది కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా. వాళ్ళ పరిచర్య ఏంటంటే అసలు ఈ గిఫ్ట్స్ అన్నీ వేస్ట్, పక్కన పెట్టేసల్లా. ఒక వ్యక్తి అవసరంలో ఉంటే దూసుకొని వెళ్ళిపోయి పని చేసేస్తారు. ఇది కూడా గిఫ్ట్ తెలుసా. వంట చేయమంటే చేసేస్తారు, వాళ్ళు బాత్రూమ్ కడిగేస్తారు, ఎది కడిగేస్తారు, ఇది చేసేస్తారు, హాస్పిటల్కి తీసుకొని ఎత్తుకొని పోతారు. పరిచర్య వరం అంటే మినిస్ట్రీ అని కాదు పరిచర్య అంటే, ఇలాగ ఇతరులకు హెల్ప్ చేయటం. అది ఇచ్చినాడు అనుకో, ఎంతమందికి నువ్వు పరిచర్య చేసావు అంటాడు. నామోషిగా ఫీల్ అవుతారు. ఏమీ కాదు, అలాగ చేస్తే చాలా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. తెలియదు, వాక్యం చదవరు, యూట్యూబుల్లో వాడే ఎవరో ఎంగిల్ తింటుంటారు. మనమే చదివి మనమే ధ్యానించాలి, ఫ్రెష్గా మేత తినాల్సింది. సో ఇలాంటి వరాలు నువ్వు వేస్ట్ చేస్తున్నావేమో. పాట బాగా పాడొచ్చేమో, హమ్ తుమ్ ఎకు కమ్రేమే బందీహు అని పాడుతున్నావేమో. తెలుసా పాట? డింపుల్, నువ్వు నేను ఒక గదిలో బంధించబడ్డావన ఆడమ్మగాను, ఆ పాటలు పాడుతున్నావేమో. పనికి వాళ్ళాడు మా పెళ్ళికి వీడియోలు చేసిన తర్వాత వాడు పెళ్ళిలో ఒక పాట పెట్టినాడు. వీడియోలో మనుషులు కనిపిస్తున్నారు, వెనక పాట వస్తుంటుంది కదా. ఏం పాట పెట్టినా తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, నీ నవ్వంటే నాకు ఇష్టం అంట. ఆ సీడీలు అని ఎడవైనా కూడా తెలియదు, తీసారా బాబు అంటే తీసినాడో లేదో కూడా తెలియదు. తర్వాత ఇట్లాంటి పాటలు పాడుకుంటూ కూర్చున్నావా? ఊరికే స్టైల్ కొడుతుంటారు చూడు, జుట్టు బాగలేదు, అది బాగలేదు, ఇది. అరే నీకు ఇచ్చింది నువ్వు బాగా ఉంచుకోకుండా లేని దాని వరకు పరిగెత్తుంటావు కదా. దీన్ని కూడా ప్రశ్న ఇచ్చేమో నాకు తెలియదు. నువ్వు ఫుల్ బలంగా ఉన్నావు అనుకో, పని చేయకుండా సోమవారం మాదిరి కూర్చొని చెట్టు కింద నీడకు పోతూ విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకున్నావు అనుకో, నీ బలం ఎందుకు ఇచ్చినారా? పని చేయడానికి ఇచ్చిన, బరువులు ఎత్తడానికి ఇచ్చిన, చర్చిలో మిగతా చేయడానికి ఇచ్చిన. మరి నువ్వు కాబట్టి ఇవన్నీ ఉంటాయి గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు. మత్తయి సువార్త 25లో ఉంటుంది, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు. నీకు వంట చేసి గిఫ్ట్ ఇచ్చిన అనుకో, అది కూడా గిఫ్టే తెలుసా. మీటింగ్స్కి దాన్ని ఫ్రీగా చేయాలి. శాంతమ్మ విజయం ఇద్దరు. నిజం, మేము డబ్బులు ఇస్తాంలే, కానీ మీకు చెప్తున్నా, అప్పుడే మీకు ఆశీర్వాదం. ఈ బైబిల్ ఇది ఈడ ఆడుకుంటున్నాడు మాతో అనుకోవద్దు. మీ ఇద్దరికి మంచి వరం ఉంది వంటలు రుచికరంగా చేయడానికి. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు చెప్పు. దాన్ని డబ్బులతో కొలత ఇస్తున్నావా? ఇచ్చినంత తీసుకుంటున్నావా? నాకు ఇంతే ఇచ్చారంటున్నావు, నీ యొక్క ఆశీర్వాదం పోతుంది. దట్స్ ఆల్. కొంతమంది ఉన్నారు, ఎంత సతాయించినా డబ్బులు తీసుకోరు. లేదు మాకు ఆశీర్వాదం కావాలంటారు. వీడు మౌనీష్ ఒకసారి పని చేసినప్పుడు స్కూల్లో అంత పనులు చేసినారు, అది అంత పెయింట్లు అన్నీ వేసుకున్నారు, వాడికి షార్ట్ పాడైపోయిందంట. అంకుల్ నా షార్ట్ పాడైంది, నాకు కొత్తది కొనేలా. సరే కొనిస్తా. నీకు నిక్కర్ కావాలా ఆశీర్వాదం కావాలా అడగా? మోదు ఆశీర్వాదమే కావాలన్నాడు వాడు. అందుకే పోయినాడు మంచి ప్లేస్కి. నిక్కర్ కావాలంటే కొనిస్తా, షార్ట్ 200 500 నాకు తెలియదు. అది కావాలా ఆశీర్వాదం కావాలా? కాబట్టి నీకు ఇవ్వబడిన ఏ తలాంతైనా నీవు దేవుడిచ్చాడు. 2 గంటలు పని చేసినా 50 రూపాయలు, 2 గంటలు దాటింది నువ్వు 100 రూపాయలు, ఇట్లా ఛార్జ్ చేయొద్దు. చేసావా? ఏం నష్టమేది, నరకానికి ఏం పోవు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని దేవుడి రాజ్య విస్తరణ కొరకు నువ్వు ప్రసంగం చేయలేవు, వంటలు వీళ్ళు ప్రసంగం చేయలేరు, మళ్ళీ వీళ్ళు ఏం చేయగలరు? ప్రసంగం మీద అలసిపోయిన వాళ్ళందరికీ చక్కటి భోజనం పెట్టగలరు. నీ సేవ అదే, నీకు ఇచ్చింది అదే. మరి దాన్నే నేను చేయనంటే అంటే మీరు కాదు, ఉదాహరణకు చెప్తున్నా, వంట గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. అలాగా అప్పుడే ఆశీర్వాదం. దీని విషయంలో కూడా మళ్ళీ లెక్క దేవుడు అడగచ్చు. సరే దాన్ని అక్కడ స్టాప్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఈ బీమా తీర్పు గురించి భయపడాలా? భయపడాలి, భయపడకూడదు. ఎందుకు భయపడాలి? అమ్మో కొన్ని విషయాలు నేను తప్పిపోతున్నాను నేను. ఎందుకు భయపడకూడదు? నేను కొన్ని మంచి పనులు చేసింటాను, ఖచ్చితంగా దానికి నాకు బహుమానం ఇస్తాడు. అటు ఇటు 2 ఉన్నాయన్నమాట. కాబట్టి 5:9 2 కొరింథీ, కావున దేహమందునను దేహం విడిచినను ఆయనకి ఇష్టమైన వాళ్ళని మిగిలి ఆపేక్షించున్నాం. బహుమానాల కొరకు పని చేయకూడదు, దేవుణ్ణి ఇష్టపరచడానికే పని చేయాలి. అది దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ తీర్పు ఏం చూపిస్తుంది? యేసుక్రీస్తు సర్వాధికారి. తీర్పు ఖచ్చితంగా జరుగుతుంది. మనం చేసిన మంచి పనులకు ప్రతిఫలం ఉంటుంది. ఇంత ప్రోత్సాహం ఉంది. ఎందుకు కష్టపడాలి? నేనొక్కనే సేవ చేసి, నేనొక్కనే శ్రమ పడుతున్నా, అక్కడ ఉపవాసం ఉంటాను, నాకు డబ్బులు లేవు, శ్రమ పడుతున్నా అనుకుంటాం కదా. దాని ప్రతిఫలం ఉంది, ఇప్పుడు ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది.
మరి చివరిది ముగించేస్తాను. ఈ పాప కోపంగా చూపిస్తున్నాడు కాబట్టి చూస్తున్నాడు, ముగించేస్తాను, అలసిపోయింది చాలా. ఎందుకు దేవుడు మన మోటివ్స్, మన ఉద్దేశాల్ని ఒక పని చేస్తే ఆ పని ఎందుకు చేశావు అన్నదాన్ని దేవుడు నొక్కి పెడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఫిలిప్పీ పత్రిక 1:15-16 కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించున్నారు. వారైతే నా బంధకంలో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించున్నారు. అంటే ఎందుకు ఇలాగ చేస్తున్నాడు దేవుడు? మోటివ్స్ని, ఉద్దేశాలు చేస్తున్నాడు అంటే అవి మన ప్రవర్తనను అవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అన్నటువంటిది మన ప్రవర్తనను నడిపిస్తాయి. కాబట్టే నువ్వు చేసిన పనిని పట్టుకోవడంలో దేవుడు ఎందుకు చేసావని దాన్ని పట్టుకుంటాడు, నిన్నైనా నన్నైనా. కారణం ఏమిటి? ఆ ఉద్దేశం బట్టే చేస్తూ ఉన్నావు. అందుకే పౌలు అంటాడు, కొందరు అసూయ చేత వాక్యం ప్రకటిస్తున్నారు, ఇక్కడ మీటింగ్ పెడితే ఇంకోటి అక్కడ మీటింగ్ పెడతాడు. అలాగే క్రైస్తవులు ఇలాగే తనుకుంటున్నారు ఎదవల్ల. మోస్ట్ యూజ్లెస్ ఫెలోస్ చాలామంది. ఆ సిన్సియారిటీ, డిసిప్లిన్, డీసెన్సీ రావడం లేదు క్రిస్టియన్స్కి. అంత గుడిసె బుద్ధులే చూస్తున్నాను నేను చాలా చోట్ల. కొందరు కక్షత, అసూయ చేత, మరొక మంచి బుద్ధి చేత. వీరు నాకు ఇంకా ఉన్న కష్టాన్ని ఎక్కువ చేస్తున్నారు అంటున్నాడు. అందుకే మోటివ్స్ అని ఇప్పుడు సేవ చేయడం చాలా గ్రేట్ థింగ్ కదా. వాడు ఎందుకు చేస్తున్నాడు? డబ్బుల కొరకు చేసేవాడు ఒకడు ఉంటాడు. అదే కదా, రైట్ వర్క్ విత్ రాంగ్ మోటివ్ అంటారు దీన్ని. సేవ చేయడం శ్రేష్టమైనది, కానీ ఉద్దేశం ఏమిటి? కక్షత చేస్తున్నాడు అనమాట. అట్లా చాలామంది చేస్తారు. ఒకటి సేవ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇంకోటి పోయి అక్కడే చేసి వీడిని పాడు చేయడానికి చేస్తాడు. అందుకే వేరే చర్చలు మా దగ్గరకు వస్తున్నప్పుడు వద్దు రావద్దంట నేను, అక్కడికే వెళ్ళిపోండి. ఎందుకు రావాలంటాం? మరీ విచిత్రమైన విపరీతమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. రక్షణ పొందకుండా వాడు పాడవుతున్నాడు అనుకో, ఓకే కూర్చోలే అంటాం. చాలా వరకు అలవ్ చేయం. కాబట్టి ముగించేస్తాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మనం చేసిన మంచి క్రియలైనా, మనం చేసినటువంటి పనికిరాని క్రియలైనా ఒక దినమున సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు వెళ్ళి మనం లెక్క అప్పగించాలి. దానిని బట్టి మనకు ప్రతిఫలం ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? క్రీస్తు విషయమై నీతిగాను నమ్మకంగాను ఈ లోకంలో జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఈ విధంగా న్యాయ సింహాసనం తీర్పును ఎదుర్కోవాలంటే పరలోకం కొరకు కోరిక కలిగి ఉండాలి, నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి, ఆయనకు ఇష్టలుగా కూడా జీవించాల్సిన అవసరం. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్ష చేసి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. విశ్వాసులైన వారు, అవిశ్వాసులైన వారు అందరూ కూడా, ప్రభువా నా పరిస్థితి ఏమిటి? నేను తీర్పు తీర్చబడే సమయంలో ప్రతిఫలం పొందుతానా, లేకపోతే నేను ఒక్కనే రక్షింపబడి నేను చేసిన పనులు లేక నేను చేసిన పరిచర్య అలాగా కాల్చివేయబడుతుందా? కొద్ది సెకండ్లు పరీక్ష చేసుకోండి. రక్షణ పొందినటువంటి వారు మీరు ఇలాగే ఉంటే మీ పరిస్థితి ఏంటో కూడా ఒకసారి ప్రార్థన చేసుకోండి. విశ్వాసమైనవారు కనీసం ఇప్పటి నుంచైనా మంచి క్రియలు మేము చేస్తాం ప్రభా, మాకు సహాయం చేయి, నీకు ఇష్టలుగా జీవించడానికి అని ప్రార్థన చేయండి. ప్రేమ కలిగినటువంటి తండ్రి, మేము లెక్క అప్పగించవలసినది తీర్పు కాదు, కానీ నరకానికి పరలోకానికి వెళ్ళే తీర్పు కాకపోయినా మేము చేసిన పనిని బట్టి నీవు ఇష్టపూర్వకంగా మాకు ఇచ్చేటువంటి బహుమానములు తీసుకోవటానికి మేము సిద్ధపడవలసి ఉండగా మమ్మల్ని దర్శించు దేవా. నీ సహాయం మాకు కావాలి, కనికరించు. మా ప్రవర్తన సరిచేసుకో. ఎందుకు భక్తితో జీవించాలి? ఎందుకు శ్రేష్టమైన జీవితం, పరిశుద్ధ జీవితం, క్రీస్తు కొరకు శ్రమ, క్రీస్తు కొరకు కష్టం, అవమానం ఎందుకు భరించాలండి? ప్రతిఫలం కొరకు సింహాసనం ఎదురు నిలవబడవలసి వస్తుంది. కాబట్టి నీకు ఇష్టలుగా మేము జీవించగలిగే లక్ష్యం, గర్వము, తిరుగుబాటు తీసాం. నశిస్తున్నటువంటి ఆత్మల పట్ల భారం లేని స్థితి ఇప్పుడైనా వదిలించుకోవాలి. ఇంత స్పష్టమైనటువంటి విధంగా బైబిల్ మాట్లాడుతున్నప్పుడు, లేదంటే మరలా తీర్పులో తల వంచుకోవాల్సి వస్తుంది. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం లేకుండా ఉంటుంది. ఎందుకు నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడలేదు? ఎందుకు ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చినా కూడా రక్షణ గురించి చెప్పలేదు? నోరు తెరిచి అడిగినా అతని గురించి ప్రయాసపడలేదు, ఆమె గురించి ప్రయాసపడలేదు. నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను,
ఇదొక సోద, వీడితో టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని అనుకున్నాను. కాబట్టి ప్రభా క్షమించి నన్ను మార్చుము, ఇతరుల కొరకు వ్యయమైపోవన్నట్టుగా మమ్మల్ని దర్శించుము. ఈ వాక్యము ముద్ర వేయము, క్షేమంగా మమ్మల్ని తీసుకువెళ్ళము, రేపటి దినం కొరకు సిద్ధం చేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండును గాక. ఆమేన్.